శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 25వ తేదీన ఆదివారం నాడు మహారథ సప్తమి పండుగ వచ్చింది. సుమారు 22 సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతమైన రథ సప్తమి ఏర్పడబోతుంది. ఈ రథ సప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడు. ఆదివారంతో రథ సప్తమి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ వీడియో మీకు అంటబడిందంటే మీపై సూర్య భగవానుడి అనుగ్రహం ఉన్నట్టే. ఇక మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన రథ సప్తమి ఎవరు వదులుకోకండి. రథ సప్తమి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. జనవరి 25వ తేదీన ఆదివారం రథ సప్తమి పండుగ వచ్చింది. ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్ర లేచి తలస్నానం చేయాలి. అయితే ఆదివారం కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి. ఇక ఈ రథ సప్తమి నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి. మీరు వేసే రథం ముగ్గు తూర్పు ముఖంగా ఉండాలి. రథంలో గీసే తాడులు మీ ఇంటికి గడప వరకు తీసుకురావాలి. ముఖ్యంగా ఈ రథ సప్తమి నాడు ఉప్పు తినకూడదు పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే రథ సప్తమి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తరిగిన కూరగాయలు తినకూడదు. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిక్కుడుకాయ కూర తినాలి. ఈరోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. అయితే విశేషంగా ఈ రథ సప్తమి నాడు తలపైన 7 జిల్లేడు ఆకులు 7 రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు రేగిపళ్ళతో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అయితే మీకు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే తలపైన 7 చిక్కుడు ఆకులు పెట్టుకొని తలస్నానం చేయండి. అలాగే రావి ఆకులతో కూడా తలస్నానం చేయవచ్చు. జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఔషధాలు బయటకు వచ్చి మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ ఒక్కరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయే నమః అనే మంత్రాన్ని చదవండి. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఈ రథ సప్తమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ గోధుమల దీపాన్ని వెలిగించండి. మీ ఇంటి గుమ్మం బయట సూర్య కిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఇత్తడి ప్లేట్లో గోధుమలు పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిద పెట్టి 7 వత్తులు విడిగా వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. ఈ దీపాన్ని పసుపు కుంకుమలతో పూలతో అందంగా అలంకరించి సూర్యుడికి నమస్కారం చేసుకొని గోధుమ దీపానికి నమస్కారం చేసుకోండి. అయితే ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు. మీ ఇంటి బయట సూర్య కిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక ఈ రథ సప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి రథ సప్తమి నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలిసి వస్తుంది. అలాగే రథ సప్తమి నాడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి రథ సప్తమి పండుగ నాడు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడిగి స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించి ఆ పాలతో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. చిక్కుడు ఆకుపైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయి. ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘ ఆయుష్ ప్రాప్తిస్తుంది. అయితే చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకుల పైన నైవేద్యాన్ని సమర్పించండి. ఈరోజు ఇంట్లో దీపారాధన చేసేవారు ఎరుపు పుష్పాలతో దేవునికి పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మనలో చాలామంది రథ సప్తమి నాడు చిక్కుడుకాయలతో రథము తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు. ఎందుకంటే రథ సప్తమి పండుగ నాడు సూర్య భగవానుడు 7 గుర్రాల బంగారం రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు. కాబట్టి ఆ సూర్య రథానికి ప్రతీతిగా 7 చిక్కుడు కాయలతో రథం తయారు చేసి
రథాన్ని మీ పూజ గదిలో పెట్టి కుంకుమ బొట్లు పెట్టి రథానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేసి పూజిస్తే చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ రథంలో ఉన్న 7 చిక్కుడుకాయలను తీసి కూరలో వండుకొని తినాలి. అంతేగాని పూజించిన చిక్కుడుకాయలను బయట పడేయకండి. ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి మొక్క ముందు బియ్యం పిండితో రథం ముగ్గును వేసి తులసి కోటలో దీపారాధన చేయండి. రథ సప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వాదిస్తాడట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యుడిని చూసి మీ మనసులో ఏది అయినా కోరుకొని నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ రథ సప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి. ఆదివారం వచ్చింది కదా అని మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకండి. ఈ రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు వెంటాడుతాయి. రథ సప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇక మీకు పట్టిందల బంగారమైపోతుంది. ఎరుపు రంగు సూర్యుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలంటే గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. ఉద్యోగాల ప్రమోషన్లు, వ్యాపారంలో అధిక లాభాలు కలిసి వస్తాయి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ రోజున గోమాతకు బెల్లం తినిపించండి. ఖచ్చితంగా మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గోవుకు రొట్టెలు తినిపించండి. అప్పులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఎవరైతే దురదృష్టంతో బాధపడుతున్నారో అలాంటి వారు రథ సప్తమి నాడు ఒక రాగి ఉంగరాన్ని కొని మీ వేలికి ధరించండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం నశించి విపరీతమైన అదృష్టం పడుతుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన తడిగంధంతో గుండ్రంగా సూర్యుడి రూపం గీసి ఆ తమలపాకును మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు ఎవరిపైన కోపం చూపించకూడదు. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఇక ఆదివారం తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉంటే జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రథ సప్తమి రోజున సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రథ సప్తమి నాడు సూర్య యంత్రాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం జపించాలి. అలాగే రథ సప్తమి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 2 వస్తువులు దానం చేయాలి. గొడుగు మరియు చెప్పులు. ఈ 2 వస్తువులను దానం చేసే జన్మల పాపాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో ఇదండి.